ఎందుకు ఇట్లా వరుసగా చెక్ డ్యామ్‌ల ధ్వంసాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ప్రభుత్వము మొదటిసారి కంప్లెయింట్ వచ్చినప్పుడే గనుక చర్యలు తీసుకొనుంటే, వాళ్ళని అరెస్ట్ చేసుంటే, తర్వాత ఇసుక ఎవరైతే ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టుకొనుంటే గనుక ఈ దుర్ఘటనలు జరగవమ్మా. కానీ మొదటిసారి జనవరి 2024లో మనకు సుల్తానాబాద్, పెద్దపల్లి మధ్యలో ఉన్న హుసేన్ మియా వాగు కింద బ్యారేజ్ కడితే ఆ బ్యారేజ్ మీద బాంబులు పెట్టి పేల్చడానికి డిటోనేటర్స్ పెట్టి హ్మ్. మిషనరీతో పాటుగా ఆ బాంబులు పెట్టి పేల్చడానికి వాడే యంత్రంతో సహా రెడీ హ్యాండెడ్ గా ప్రజలు పట్టుకున్నారు. హ్మ్. ఇది మొదటి ఇన్సిడెంట్. రేవంత్ రెడ్డి వచ్చినాక నెల రోజులకే జరిగింది అది. హ్మ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక. హ్మ్. అయితే వాళ్ళు ప్రజలు రైతులు పట్టుకొని మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి ఎవరు పెట్టారో అని చెప్పి వాళ్ళను కూడా తీసుకపోతే కూడా ఇప్పటి వరకు వాళ్ళను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి వదిలేసిండ్రు. వాళ్ళకి మరి స్టేషన్ బెయిల్ ఇచ్చిండ్లా లేకుంటే కేసు పెట్టిండ్లా కూడా తెలియదు. అయితే ఇది అక్కడ విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే ఆయన వాళ్ళ ప్రోత్సాహం కనబడతా ఉంది దీని వెనకాల. ఎందుకంటే మొన్న ఇక్కడ వావిలాల దగ్గర ఆ తనుగుల చెక్ డ్యామ్ పేల్చేసినప్పుడు కూడా మేము పోయినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడికి పెద్దపల్లి ఎమ్మెల్యే వచ్చాడు, వచ్చి ఇది ప్రమాదవశాత్తు జరిగింది, నాణ్యత లోపం అని చెప్పాడు. అంటే కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇప్పుడు శిథిలాలు ముందుకు పోతే, ప్రవాహంలో కొట్టుకుపోతే అది ఫెయిల్యూర్ అనొచ్చు. కానీ వెనక్కి ఎగిరిపడి వెనకకు పడి చేపలన్నీ చచ్చిపోతే అది ప్రమాదం. డ్యామ్ వల్ల, డ్యామ్ పేల్చివేత వల్ల అయితే తప్ప అది నాణ్యత లోపం వల్ల కాదు. నాణ్యత లోపం వల్ల అయితే చేపలు చనిపోవు, చేపలు ముందుకు వెళ్ళిపోతాయి. కొన్ని వందల చేపలు, పెద్ద పెద్ద చేపలు చనిపోయి వెనకకు ఎగిరిపడ్డాయి. అట్లాగే రాళ్ళు కూడా పెద్ద పెద్ద రాళ్ళు, ఒక్కరు మోయలేని బరువున్న రాళ్ళు ఆ బ్లాస్ట్ వల్ల ఎగిరి వెనుకోబడ్డాయి. తర్వాత నాణ్యత లోపం ఉంటే ఎక్కడనో నాణ్యత లోపం ఉన్న దగ్గర కుంగుతుంది. కానీ 90 మీటర్లు అక్కడ కొట్టుకపోయింది. ఇవాళ అడవి సోమన్ దేవునిపల్లి దగ్గర జరిగిన దానిలో 120 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. అంటే కంప్లీట్ గా ఇక్కడ కూడా పేపర్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఎగిరి వెనక్కి వచ్చి పడ్డాయి. అవును, అదే చెప్తున్నారు. దీని మీద కూడా రాబోయే 2 రోజులలో మేము వెళ్ళి దాని మీద కూడా ఎంక్వైరీ జరుపుతాము.